49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నటసింహం నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం అఖండ 2 నిరాశపరిచింది. ఆయన కెరీర్లో ఓ బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. భారీగా ట్రోల్స్ను కూడా మూటకట్టుకుంది ఈ మూవీ. బాలయ్యతో పనిచేసిన అనుభవం ఉన్న బోయపాటి శ్రీను కూడా ఈ సినిమాను తెరకెక్కించడంలో తడబడ్డాడు. అటు కథాపరంగానూ ఇటు గ్రాఫిక్స్ పరంగానూ ఏమాత్రం జనాలను ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా. బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. అఖండ తాండవం ఇచ్చిన షాక్ నుంచి కోలుకున్నారు బాలకృష్ణ. తన నెక్స్ట్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. ఈ దఫా హిట్ కొట్టి తీరాలని ఉద్దేశంలో ఉన్నారు ఆయన. ఈ క్రమంలో ఓ మంచి దమ్మున్న స్క్రిప్ట్ను విన్నారు కూడా. దీనికి సంబంధించిన కథ చర్చలు ముగిశాయి. దీన్ని ఫైనలైజ్ చేయాలని బాలయ్య దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఫైనల్ అయితే గనక నిర్మాత ఇతర వివరాలు తెర మీదకి వస్తాయి. ఈ స్క్రిప్ట్ను వినిపించింది మరెవరో కాదు, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. మొత్తం 2 బౌండ్ స్క్రిప్ట్లను ఆయన రెడీ చేసుకున్నారు. ఇందులో బాలయ్య ఇమేజ్కు తగ్గట్టుగా డిజైన్ చేశారు. బాలకృష్ణను దృష్టిలో పెట్టుకునే ఈ మాస్ ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ను కొరటాల శివ రాసుకొచ్చారని చెబుతున్నారు. మరొకటి, ఓ యంగ్ హీరోకు వినిపించే అవకాశాలు ఉందనేది ఫిలిం నగర్లో టాక్. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు కావచ్చు. ఇది బాలకృష్ణకు 113వ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. నిజానికి దేవరా 2 తెరకెక్కించాల్సి ఉంది కొరటాల శివ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ఆయన ఎదురుచూపులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఆయన అందుబాటులోకి వచ్చేంత వరకు దేవరా 2 ముందుకు కదలకపోవచ్చు. దీంతో ఖాళీగా ఉన్నారు కొరటాల శివ. ఈ గ్యాప్ను సద్వినియోగం చేసుకుంటూ 2 కొత్త స్క్రిప్ట్లను పూర్తి చేశారు ఆయన. మరో స్క్రిప్ట్ను ఒక యువ నటుడి కోసం సిద్ధం చేశారు. ప్రస్తుతానికి ఆ నటుడిని ఖరారు చేయలేదు.